నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంపు కొనసాగుతుంది. కలుషిత ఆహారం తిని నిన్న రాత్రి మరో 3 విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలయ్యాయి. మొత్తం 111 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. గురుకుల పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హుటాహుటిన హాస్టల్కు ఎందుకు తరలించాలని నిలదీశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 111 మంది విద్యార్థులు ఆసుపత్రికి గురైనా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఫైర్ అయ్యారు. యాజమాన్యం ప్రభుత్వ తీరును నిరసిస్తూ సగంపై విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంపు కొనసాగుతుంది. అయితే కలుషిత ఆహారం తిని నిన్న రాత్రి మరో 3 విద్యార్థులకు కూడా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలయ్యాయి. మొత్తం 111 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నిన్న రాత్రి మరో 3 కూడా ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం 111 మంది విద్యార్థులు నిన్న చికిత్స తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారా? ప్రస్తుతం హాస్టల్లో ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? కుమార్, నాగర్ కర్నూలు సమీపంలో ఉండేటువంటి ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినట్టుగా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి 111 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు ఫుడ్ పాయిజన్ వల్ల. అయితే ఇదంతా కూడా అది అక్కడ ఉండేటువంటి పర్యవేక్షణ లోపము, తర్వాత పట్టించుకోకపోవడము, విద్యార్థుల పట్ల మరి ఎందుకో గానీ మధ్యకాలంలో ఈ గురుకుల పాఠశాలలో దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొంది. అంత జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా నిర్లక్ష్యాన్ని మాత్రం వేయట్లేదు. అక్కడికి అసలు అంటే నిన్నటి వరకు కూడా చికిత్స పొందినటువంటి విద్యార్థులు ఎలా ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అక్కడికి విజిట్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టులకు సైతం మళ్ళీ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. జర్నలిస్టులు లోపలికి రావట్లేదు. అయితే పూర్తిగా అధికారికంగా మాత్రం అసలు లోపల ఏం జరుగుతుంది అనేది మాత్రం బయటికి సమాచారం ఇవ్వట్లేదు. రాత్రి ఒక 3 అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ క్యాంపు లోపల కొనసాగుతుంది. మెడికల్ క్యాంపులో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించినట్టుగా అనధికారిక సమాచారం మనకు అందింది. అయితే 3 అస్వస్థత మళ్ళీ కావడం వల్ల వాళ్ళంతా కూడా ఈ విషయం బయటికి తెలిసి ఇప్పటి వరకే అంటే దాంట్లో దాదాపుగా 700 మంది విద్యార్థులు ఉంటే ఇప్పటికీ 300కు పైచీలకు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళను ఇళ్లకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇళ్లకు తీసుకెళ్లడం కొనసాగుతూనే ఉంది. అంటే నిషేధిత ప్రాంతం వల్లే దాన్ని చూపిస్తా ఉన్నారు. అసలు అంటే ఆ గురుకులాన్ని ఏ గురుకులానికి వెళ్ళినా బయట బోర్డులు పెట్టారు. అంటే అనుమతి లేనిది లోనికి రావద్దు, అనుమతి కోరితే అనుమతి ఇవ్వరు, లేదంటే కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటారు. ఇవన్నీ కండిషన్స్ పెట్టేసి అసలు ఎవరిని లోపలికి రానియకుండా లోపల ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని గోప్యంగా లోపలనే సద్దు మణిగిస్తాం అన్న ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ముదిరి పాకాన పడి ఇది పెద్దదై చివరకు ఏం జరుగుతుందంటే ఫుడ్ పాయిజన్ మొత్తం అంటే ఉధృతంగా అంటే చాలా మంది కూడా వ్యాపించేసరికి ఇక్కడ అప్పటిదప్పుడు వాళ్ళు ఇంత పెద్ద ఈ సీరియస్ వచ్చేసరికి అప్పుడు అలా అలర్ట్ అయితే అక్కడ సమయానికి డాక్టర్లు ఉన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్తే అంబులెన్స్ సకాలంలో ఉండవు. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళే లోపల పిల్లలకు అంటే ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ గురుకులాలు అనేటివి తర్వాత విద్యార్థులు చదువుకునే ప్లేస్లు, విద్యాలయాలు ఒక నిషేధిత ప్రాంతం వల్ల ప్రభుత్వం చూడడంపై పలువురు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ అని అడుగుతా ఉన్నారు. విద్యార్థి సంఘాలు అయితే మరీ మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు ఈ బీసీ గురుకుల పాఠశాలలో జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఇంత జరిగితే కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాత్రం అధికారికంగా ఏ ప్రకటన కూడా చేయకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.